ప్రైజ్ లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వల్లనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తామన్నామండి. ఈ యొక్క పేతురు రాసిన పత్రికలో అద్భుతమైన మాటలు మనం చూస్తా ఉన్నాం. సంఘానికి పేతురు ఈ పత్రికను రాస్తూ శుభవచనాలు తెలియజేస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఈ యొక్క పత్రికను ఆయన రాస్తా ఉన్నాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రధాన శిష్యుడు కదండి. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉంటే మొట్టమొదటి పేరు పేతురుదే. ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి, ఎంతో సాహసం కలిగిన వ్యక్తి, ఎంతో విశ్వాసం కలిగిన వ్యక్తి. మరి అనేక సార్లు ప్రభు ద్వారా మంచి గుర్తింపును పొందిన వ్యక్తి పేతురు. అనేక సార్లు తన విశ్వాసాన్ని ప్రదర్శించిన వ్యక్తి పేతురు. నీటి మీద యేసుక్రీస్తు ప్రభు వారితో నడిచిన వ్యక్తి పేతురు. మరి ధైర్యంతో ప్రతి విషయంలో ముందుకు సాగే వ్యక్తి పేతురే. యేసు ప్రభు వారు సమాధిలో నుంచి లేచినారన్నప్పుడు కూడా ఎంతో ధైర్యంతో ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి కూడా పేతురే. మరి పేతురు అపోస్తులుడుగా అభిషేకింపబడి సంఘానికి కొన్ని పత్రికలు కూడా రాస్తా ఉన్నాడు. మరి 2వ పత్రికగా ఈ పత్రికను రాస్తూ సంఘాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభవచనాలు చెప్తూ మరి ఆ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు, మా వలనే మీకు కూడా అమూల్యమైన విశ్వాసము అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తునందు ఉంచిన ఈ విశ్వాసము అమూల్యమైనది, నీతి కలిగింది. ఈ విశ్వాసాన్ని తుదమట్టుకు మీరు కాపాడుకోవాలి అని సంఘానికి హెచ్చరిస్తూ అనేకమైన మంచి హితబోధన చేస్తూ మీరు సద్భక్తి కలిగి ఉండాలి, నీతి మార్గంలో నడుచుకోవాలి, మరి భక్తి మార్గంలో నడుచుకోవాలి, ప్రేమ, సహోదర ప్రేమ, ఐక్యత, సహనము ఇవన్నీ కలిగి ఉండి మీ యొక్క జీవితంలో ముందుకు సాగాలి, మరి క్రీస్తును పోలి మీరు నడుచుకోవాలని చక్కటి మాటలు అపోస్తుడైన పేతురు ఈ యొక్క పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. మరియు ఈ పత్రిక రాస్తున్నప్పుడు తాను తన కాలాన్ని ముగించుకొని తన గుడారమును అనగా తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని తన చివరి